ఒక ఆయన అన్నాడు, వాడి సంగతి మీకు తెలియదు అయ్య గారు, వాడు సందు దొరికితే పేడు కొడతాడు అన్నాడు. సందు అంటే ఎంత ఉంటుంది అయ్య గారు? కొంచెం కదా. సందు దొరికితే పేడే కొడతాడంట. ఏ విధమైన లోభానికి లోబులముగా మనం ఉండడానికి వీల్లేదు. లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. చూసారా, చాలా పెద్ద మాటలు చెప్పాడు ఇందులో. ఒకని కలిమి విస్తరించుట. ఓ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనుకోండి. ఎమ్మెల్యే గారి మాటల్లో ఒక మాట నాకు బాగా నచ్చింది. నేను డబ్బు కొరకు అడగట్లేదు, ఆస్తి కొరకు అడగట్లేదు. దేవుడు ఏదైనా ఒక అవకాశం ఇచ్చి మీకు సేవ చేసే అవకాశం ఇస్తే సేవ చేసుకోవాలనుకుంటున్నాను, దాని కొరకు మాత్రమే ప్రార్థన చేయండి అన్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన పొగిడే పనిలో నేను లేను, కానీ ఆ థాట్ నాకు కూడా నచ్చింది. ఏదైనా చెయ్యాలి కదా, ఏదైనా చేయగలవని మనం నేనేం విమర్శించట్లేదు, కానీ ఆయనకి చెప్తున్నారు, నువ్వు ఏదైనా చేయగలవు, ఏదైనా చేయగలవని ఆయనకి తెలుసు, మనకి తెలుసు. కానీ మనం చేసేది ఏంటో చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రాత్రి మనం చేయవలసింది ఏంటి చూస్తారా? ఏమన్నాడమ్మా? లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. వాని జీవమునకు మూలము కాదనను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. దానికన్నా ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అందరూ అనండి ఈ మాట. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. మనందరికీ డబ్బు పోగేయడం అంటే ఇష్టం. పరిశుద్ధరాజు అన్నవాడు 1 కోటి రూపాయలు పోగేస్తే, ఒక 10 కోట్లు పోగేస్తే గొప్పగా చెప్పుకోవచ్చు. నేనైనా చెప్పుకోవచ్చు, మీరైనా చెప్పుకోవచ్చు. కానీ అది మాత్రం జీవానికి మూలం కాదంట. దాని మీద నీవు ఆధారపడడానికి వీల్లేదు. అదే సర్వము కాదు. సైతానుడు మనల్ని ఇక్కడే దొంగిలిస్తున్నాడు. నువ్వు డబ్బు పోగాయి, నీ విలువ పెరిగిపోద్ది. నువ్వు డబ్బు పోగుబెట్టు, నీ ఘనత పెరిగిపోతుంది అని. కానీ ప్రభు నిక్కచ్చిగా చెప్పాడు, ఒకని యొక్క ధనము, ఒకని యొక్క కలిమి వాని జీవమునకు మూలము కాదు. సేవకుల్లో కూడా పెద్దగా మనం డబ్బు పోగేస్తే మనల్ని పెద్ద సేవకులు అనుకునే రోజుల్లోనే మనం ఉన్నాం. ఎవరు పెద్దగా డబ్బు పోగు చేస్తే వాళ్ళే పెద్ద సేవకుల క్రింద లెక్క. కానీ బైబిల్ చాలా తేటతెల్లంగా బోధిస్తుంది. రాత్రి ఒకని యొక్క కలిమి వాని జీవమునకు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మీరే లోతుకెళ్ళి ఏంటో చూడండి అసలు దాన్ని. అవునా ప్రభువా, నా దగ్గరున్న డబ్బంతా జీవానికి మూలం కాదా ప్రభువా? నా ధనము జీవానికి మూలము కాదా అంటే కాదనే ప్రభు చెప్తున్నాడు. చెప్పి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. మరి అదేంటో నాకు తెలియదు కానీ పాస్టర్ గారు, పండినోడికే పండుతుంది. ఏమండి? ఇచ్చినోడికే ఇస్తాడు దేవుడు కూడా. అవునంటారా కాదంటారా? మీకెట్లా తెలుసండి అంటే, మా అమ్మ చెప్పేది, ఉన్నోడెట్టుకెళ్ళి ఉన్నోడికే పెట్టాడంట, లేనోడు పట్టుకెళ్ళి ఉన్నోడికే పెట్టాడంట. నిజమేనంటారా? బైబిల్లో కూడా ప్రభు చెప్పిన ఉపమానంలో అది ఉంది. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఎట్లా పండింది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు సమృద్ధిగా పండించగలడు. మీకు భూమి ఉందా? వ్యాపారం ఉందా? పని చేస్తున్నారా?
ప్రభువు దానిని సమృద్ధిగా పండించగలడు. బిడ్డున్నాడు అనుకోండి, వాడు చదువుకుంటున్నాడు అనుకోండి, 600 మార్కులకి 560, 570, 580. ఈ సంవత్సరం మా పిల్లల్లో ఒక పిల్లకి 3 మార్కులే తగ్గినాయి ఇంటర్మీడియట్లో, బాగా వచ్చినాయి. సమృద్ధిని ప్రభువు ఇవ్వగలిగిన సమర్థుడు. అది బీదలకే ఇస్తాడని రాయబడలేదు, ధనవంతులకు కూడా ఇస్తాడు. చాలాసార్లు బోధల్లో, దైవజనుల ప్రసంగాల్లో, వర్తమానాల్లో ధనవంతులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా మీకు అనిపిస్తుంది. అలాగూ కూడా బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తాం. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభం అన్నాడు కదా. అవును, కష్టం అంట. అంటే అక్కడ ధనవంతునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగానే అనిపించిన బైబిల్లో అనేక మంది ధనవంతులు మనకు కనబడతారు. నెంబర్ 1, ఇక్కడ కూడా ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. వాని పంట, వాని పొలం మళ్ళా పండిందంట. ఈ రాత్రి నీవు ధనవంతుడివా? ప్రభువు నీకేమీ వ్యతిరేకం కాదు. అందుకు దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా.